Dear students, welcome to Ashoka Online. This is Shankar Reddy, Senior Faculty of Arithmetic and Reasoning. మనం గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఈ యొక్క సెక్షన్కి సంబంధించి మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. మనకి గ్రూప్ 1 మెయిన్స్ తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్లో 50 మార్కులకి మనకి సెక్షన్ థర్డ్ సెక్షన్ ఉంటుంది 5th పేపర్లో. అదే డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, తెలుగులో దత్తాంశ అన్వయము మరియు సమస్య పరిష్కారం. ఒకటి గ్రూప్ 1 మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటైతే గర్వంగా చెప్పగలను, మిగిలిన పేపర్స్తో పోలిస్తే మ్యాక్సిమం మార్క్స్ తెచ్చుకోవడానికి వీలుండే సెక్షన్ సబ్జెక్ట్ మనది ఏంటికంటే పేపర్ 5. అందులోనూ సెక్షన్ 3 డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. మనకి ఈ సెక్షన్ 3లో 50 మార్కులకు ఉంటుంది. కొద్దిగా కష్టపడితే మనకి 50కి 50 మార్కులు తెచ్చుకోవడానికి వీలవుతుంది. దీనిలో మార్క్స్ కట్ అవ్వడానికి అవకాశం లేదు. కాకపోతే సరైన ప్యాటర్న్ మనం ఉపయోగించగలిగితే మనం డెఫినెట్గా 50కి 50 మార్కులు తెచ్చుకోవచ్చు. ఎంత హీనంగా తెచ్చుకున్నా కూడా 45 ఆ పైన మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. కాకపోతే ఈ విభాగంలో మ్యాక్సిమం మార్క్స్ తెచ్చుకోవడానికి మనం కొన్ని పాటించాల్సిన అవసరం ఉంటుంది, కొన్ని ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అర్థమెటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యంగా కొన్ని టాపిక్స్ ఉన్నాయి. నిష్పత్తులు, అనుపాతము, తర్వాత వయసులపై సమస్యలు, తర్వాత భాగస్వామ్యము, నెక్స్ట్ వచ్చేసి శాతములపై సమస్యలు, దానికి అనుగుణంగా ప్రాబ్లమ్స్ ఆన్ డిస్కౌంట్స్, రాయితీలపై సమస్యలు, లాభ నష్టములు, తర్వాత వడ్డీలపై సమస్యలు, ఇంట్రెస్ట్ ఆన్ ప్రాబ్లమ్స్ ఆన్ ఇంట్రెస్ట్. తర్వాత దీంట్లో 2 భాగాలు ఉంటాయి, బార్ వడ్డీ, చక్ర వడ్డీ. తర్వాత టైమ్ అండ్ డిస్టెన్స్, కాలము దూరము, కాలము పని. తర్వాత అలానే మనకు మరికొన్ని టాపిక్స్, ప్రాబబిలిటీ, ఇవి ఉన్నాయి. ఈ ఏరియాస్లో మనం కొద్దిగా ఇన్డెప్త్గా ఫండమెంటల్స్ని బాగా ప్రాక్టీస్ చేస్తూ చేయగలిగితే ప్రతి క్వశ్చన్ మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. మనం ఈ విభాగానికి సంబంధించి ప్రతి టాపిక్స్ స్టార్ట్ అయ్యే ముందు 1 లేదా 2 వీడియోస్ మ్యాథ్స్ స్టూడెంట్స్ను దృష్టిలో పెట్టుకొని మొత్తం బేసిక్స్ అన్నీ మీకు అందివ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే బేసిక్స్ ఇవి కనుక పర్ఫెక్ట్గా ఫాలో అవుతే మ్యాథ్స్ అనే థాటే రాదు. కాబట్టి ఇన్ని సంవత్సరాల అనుభవంతో మీకు ఎందుకు చెప్తున్నానంటే, వేల మందికి చెప్పి ఆ యొక్క గడించిన అనుభవంతో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు మనకు ఏవి అవసరమవుతాయి అనే వాటి మీద అవగాహన ఉంది. కాబట్టి మీ సౌలభ్యం కోసం ప్రతి టాపిక్కి క్షుణ్ణంగా వాటికి సంబంధించిన బేసిక్స్ని మీకు ప్రొవైడ్ చేస్తూ తర్వాత ప్రాబ్లమ్స్లోకి మనం ఎంటర్ అవుతూ వస్తున్నాం. మీరు కనుక ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటే మ్యాక్సిమం 1 మార్కుతో పోయిన వాళ్ళు ఉంటారు, ఇంటర్వ్యూ కోల్పోయిన వాళ్ళు ఉంటారు. 1 మార్కుతోటి, హాఫ్ మార్కుతోటి జాబ్ పోస్ట్ అనేది పొందలేకపోయిన వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఒక పాజిటివ్ దృక్పథంతో కనుక ముందుకెళ్ళగలిగితే ఈ సెక్షన్ నుంచి 50కి 50 మార్కులు తెచ్చుకోవడానికి వీలవుతుంది. కాబట్టి ఇక్కడ ప్రతి టాపిక్ ముందు నేను మీకు ఆ టాపిక్ సంబంధించిన బేసిక్స్ అన్నీ కూడా కాన్సెప్ట్స్ మొత్తం మీకు ప్రొవైడ్ చేస్తూ వస్తున్నాను. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇవి కనుక బాగా ప్రాక్టీస్ చేయగలిగితే ప్రాబ్లం చేసేటప్పుడు మనకి ఎటువంటి సమస్య అనేది ఉండదు. ఈజీగా అది ఎటువంటి కఠినమైన ప్రశ్న అయినా కూడా మనం సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందులో ముఖ్యంగా ఏంటంటే ఒక క్వశ్చన్ 10 మార్కులు, 10 నిమిషాల టైం ఉంటుంది. కాబట్టి మీకు ఆ కంగారు పడాల్సిన అవసరం లేదు. అదే ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయితే 30-40 సెకండ్లలో చేయాల్సి వస్తుంది. మనకు 10 నిమిషాల టైం ఉంటుంది. కాబట్టి అనలిటికల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. కాబట్టి మనకు టైం దొరుకుతుంది. కాబట్టి బేసిక్స్ మీద కనుక పూర్తిగా అవగాహన మీరు తెచ్చుకోగలిగితే డెఫినెట్గా మీరు ఈజీగా సక్సెస్ సాధించడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనం 2008 నుంచి న్యూ సిలబస్ ప్రవేశపెట్టినప్పటి నుంచి ఈ పేపర్ని డీల్ చేస్తూ వస్తున్నాను నేను. ప్రముఖ సంస్థల్లో ఆర్సి రెడ్డి ఐఏఎస్ కోచింగ్ సెంటర్ కావచ్చు, శ్రీమేధ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ కావచ్చు, తర్వాత కనిష్క ఐఏఎస్ అకాడమీ కావచ్చు, పలు సంస్థల్లో వేలాది మందికి కోచింగ్ ఇచ్చిన అనుభవం. తర్వాత ఎంతోమంది నా పేపర్ ద్వారా స్వయాన ఫోన్లు చేసి
చెప్పిన వాళ్ళు ఉన్నారు. సార్ మన పేపర్ ద్వారానే మాకు పోస్టులు వచ్చినాయి, మ్యాక్సిమం మార్క్స్ వచ్చినాయి కాబట్టి ఇలా. కాబట్టి మీరు కూడా ఆ కోవకు చెందుతారనేది నా యొక్క ఉద్దేశం. సో కాబట్టి మీకు ఎటువంటి ఫియర్ లేకుండా మ్యాక్సిమం మార్క్స్ తెచ్చుకోవడానికి వీలు పడే విధంగా ఆ అనుభవం జోడించి మీకు చెప్తున్నాను కాబట్టి వీటిని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయండి. అందులోనూ ఇక్కడ చెప్పే ప్రాబ్లమ్స్తో పాటు మన బుక్ కూడా నాది శంకరెడ్డి సార్ బుక్ ఉంటుంది. అర్థమెటిక్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, తెలుగు మీడియంలో ఉంటుంది. మార్కెట్లో ఎంసీ రెడ్డి పబ్లికేషన్స్ వాళ్ళ ప్రచురణ ద్వారా బయట మార్కెట్లో ఉన్నాయి. అవి కూడా తీసుకొని మీరు ప్రాక్టీస్ చేయగలిగితే డెఫినెట్గా సక్సెస్ సాధించడానికి అవకాశం ఉంటుంది. సో ఏ బుక్స్కైనా దేనికైనా కూడా నన్ను డైరెక్ట్గా మీరు సంప్రదించవచ్చు. నేను వీళ్ళు ఖాళీగా ఉన్న టైంలో మీకు వాట్సాప్ ద్వారా నేను మీకు మళ్ళీ డిస్కస్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. సరే, నన్ను సంప్రదించాలంటే నెంబర్ కూడా ఉంది, 9885361057. ఇది నా పర్సనల్ నెంబర్. మీరు ఒకసారి వాట్సాప్లో మెసేజ్ పెట్టినా నేను మళ్ళీ మీకు నా ఫ్రీగా ఉన్న టైంలో మీకు సంప్రదించడానికి అవకాశం ఉంటుంది. మార్కెట్లో మనకి ఈ బుక్స్ కూడా నేను రాసిన బుక్స్ పోయినసారి ప్రతి ఒక్కరి చేతిలో గ్రూప్ 1 ఆస్పిరెంట్ ప్లస్ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎస్ఐ కానీ వీటిల్లో మొన్న ఎస్ఐ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయితే 38% క్వశ్చన్లు యాస్టేజ్గా రావడం జరిగింది. దీని నుంచి తెలుగు మీడియంలో ఉంటుంది, ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. అలానే అర్థమెటిక్ కూడా ఇంగ్లీష్ మీడియంలో, తెలుగు మీడియంలో ఉంటుంది. మీ సోదరులు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఇతర వాళ్ళు ఎస్ఐకి వాటి ప్రిపేర్ అవుతున్నా కూడా ఈ బుక్స్ను ప్రిఫర్ చేస్తారని అంటే ప్రిఫర్ చేయమని చెప్తారని నా మనవి. ఎందుకంటే ఈజీ షార్ట్ కట్స్ ఒక్కోదానికి 2-3 మెథడ్స్లో ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఈ విధంగా పర్ఫెక్ట్గా ఫాలో అవుతే ఏ క్వశ్చన్ అయినా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మీరు కూడా ఇక్కడ చెప్పే ప్రతిదీ మనం ఇక్కడ చెప్పుకోవడానికి అన్ని క్వశ్చన్లు మనకు ఆన్లైన్లో వీలు పడదు. కాబట్టి ప్రాక్టీస్ కోసం ఈ బుక్స్ని మీరు తెప్పించుకొని ప్రాక్టీస్ చేయగలిగితే మోర్ దాన్ ఎనఫ్. ఎంతో ఖర్చు పెడుతుంటాం, మహా అయితే 1000-1500 బుక్స్ కోసం ఖర్చు పెట్టడం వల్ల మీకు పోయేది ఏం లేదు. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా మీరు డీల్ చేయగలిగితే ఈజీగా ఉంటుంది. మరి మనం ఈ వీడియోలో మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ వడ్డీలపై సమస్యలు, ప్రాబ్లమ్స్ ఆన్ వాటి ఇంట్రెస్ట్స్, వడ్డీలపై సమస్యలు. అసలు వడ్డీలు ఎన్ని రకాలు ఉంటాయి? మామూలుగా జనరల్గా మనకు అందుబాటులో ఉన్నవి ఏంటి? ఒకటి బారు వడ్డీ, రెండవది ఏంటి ఇక్కడ చక్రవడ్డీ. సో కాబట్టి ఇక్కడ రాస్తున్నాం ప్రాబ్లమ్స్ ఆన్ వడ్డీ లెక్కలపై సమస్యలు, వడ్డీలపై సమస్యలు, ప్రాబ్లమ్స్ ఆన్ ఇంట్రెస్ట్. ఇది చాలా మనకు ఇంపార్టెంట్. చూడండి, మనకు 2016 గమనించిన ఏపీ తెలంగాణ పేపర్స్లో మెయిన్స్ పేపర్లు గమనిస్తే దీని నుంచి ప్రతిసారి 2 క్వశ్చన్లు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ 2 క్వశ్చన్లు కూడా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు నేను చెప్పే మెథడ్స్ని కనుక మీరు పర్ఫెక్ట్గా ఫాలో అయితే ఈజీగా మనం సాల్వ్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇప్పుడు చూడండి, జనరల్గా వడ్డీలపై సమస్యలు అంటున్నాం, ప్రాబ్లమ్స్ ఆన్ ఇంట్రెస్ట్. అసలు వడ్డీ అంటే ఏంటి అంటే, మనము కొంత సొమ్మును ఎవరికైనా అప్పుగా ఇచ్చినప్పుడు ఆ సొమ్ముతో పాటు అదనంగా వచ్చే సొమ్మును మనం ఏమంటాం? ఇక్కడ వడ్డీ అని అంటాం. అసలుపై వచ్చే అదనపు సొమ్మును ఏమంటాం మనం? వడ్డీ. అసలుపై వచ్చే అదనపు సొమ్మును మనం ఏమంటాం? వడ్డీ అని అంటాం. అదే ఇక్కడ. సో మనం కొంత ప్రిన్సిపల్ అమౌంట్ బై ఇన్వెస్టింగ్ సమ్ అమౌంట్ ఆన్ వాట్ ఇయర్ దిస్ ఫర్ సర్టెన్ పీరియడ్స్ ఫర్ ది సర్టెన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో దాని తర్వాత కొంత కాల పరిధి తర్వాత మనం ఏం చేస్తాము? కొంత మొత్తం రూపంలో పొందుతూ ఉంటాం. అంటే అసలుతో పాటు అదనంగా కొంత సొమ్ము మన చేతికి వస్తూ ఉంటుంది. ఈ అదనపు సొమ్మునే మనం ఏమంటాం? వడ్డీ అని అంటాం. అదనపు సొమ్మునే వడ్డీ అంటాం. అసలుపై వచ్చే కొంత సొమ్మును మనం వడ్డీకి ఇచ్చినప్పుడు లేదా పెట్టుబడి పెట్టినప్పుడు ఆ పెట్టుబడితో పాటు అదనంగా వచ్చే సొమ్మునే మనం ఏమంటాం? ఇక్కడ వడ్డీ అని అంటాం, ఇంట్రెస్ట్ అంటాం. జనరల్గా మన లాంగ్వేజ్ ఏమంటాము? కొంత సొమ్మును మనం అప్పుగా ఇచ్చినప్పుడు ఆ సొమ్ముతో పాటు అదనంగా వచ్చే లబ్ధి లేదా సొమ్మునే మనం ఏమంటాం? వడ్డీ అంటాం. ఇప్పుడు అదే ఇక్కడ రాస్తాం చూడండి. అసలు వడ్డీ అంటే ఏంటి అనేది మనం గమనిస్తే,
అంటే అసలుపై వచ్చే అసలు లేదా పెట్టుబడిపై వచ్చే అదనపు సొమ్ముని మనం ఏమంటాం? వడ్డీ అంటాం. అసలు లేదా పెట్టుబడిపై వచ్చే అదనపు సొమ్మును మనం ఏమంటాం? ఇక్కడ వడ్డీ అని అంటాం. వడ్డీ ఇంట్రెస్ట్ అంటాం. వడ్డీ అంటాం. అంటే ఒక నిర్దిష్ట కాల పరిధి మేరకు ఒక నిర్దిష్ట కాలానికి ఒక నిర్దిష్టమైన వడ్డీ రేటు చొప్పున మనం కొంత పెట్టుబడిని పెడితే ఆ కాల పరిధి అనంతరం వచ్చే అదనపు సొమ్మునే మనం ఏమంటాం? వడ్డీ అని అంటాం. సరే, తర్వాత ఈ వడ్డీని 2 రకాలుగా వర్గీకరిస్తాము. వడ్డీని మన కన్వీనియంట్గా ఇంట్రెస్ట్ని మనం ఎన్ని రకాలుగా వర్గీకరిస్తామంటే 2 రకాలు. ఒకటి బారు వడ్డీ. దీన్ని ఏమంటాం మనం? సామాన్య వడ్డీ లేదా సాధారణ వడ్డీ కూడా అంటాం. దీన్ని ఏమంటాం? ఇక్కడ సామాన్య వడ్డీ. దీన్ని సింపుల్ ఇంట్రెస్ట్ అంటాం. ఏమంటాం మనం? ఎస్ఐ అంటే సింపుల్ ఇంట్రెస్ట్. ఇక రెండవది ఏంటంటే చక్ర వడ్డీ. దీన్ని ఏమంటాం? కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటాం. అయితే ఈ రెండు ఏ విధంగా నిర్వచింపబడతాయి అనే విషయానికి వస్తే, బారు వడ్డీ అనేది వార్షిక వడ్డీలో మార్పు లేనంత వరకు. ఇక్కడ వార్షిక వడ్డీ అనేది ఏమవుతుంది? ఇక్కడ స్థిరం. ఒక నిర్దిష్ట కాల పరిధి వరకు వార్షిక వడ్డీ అనేది స్థిరంగా ఉంటే ఆ రకపు వడ్డీని మనం ఏమంటాం? బారు వడ్డీ అంటాం. ఒక నిర్దిష్ట కాల పరిధి వరకు వార్షిక వడ్డీ స్థిరము అయినా దానిని ఏమంటాం మనం? సామాన్య వడ్డీ లేదా ఏమంటాం? బారు వడ్డీ అంటాం. ఒక నిర్దిష్ట కాల పరిధి వరకు వార్షిక వడ్డీలో ఎటువంటి మార్పు లేకపోతే దానిని ఏమంటాం? బారు వడ్డీ, సింపుల్ ఇంట్రెస్ట్ అంటాం. మరి చక్రవడ్డీ అంటే ఏంటి అని అంటే, వార్షిక వడ్డీలో తరచుగా మార్పులు ఉంటాయి. అసలుపై వడ్డీతో పాటు వడ్డీకి వడ్డీ కట్టే విధానాన్ని మనం ఏమంటాం? చక్రవడ్డీ అంటాం. అసలుతో పాటు వడ్డీకి వడ్డీ కట్టే విధానమును ఏమంటాం మనం? చక్రవడ్డీ అని అంటాం. చక్రవడ్డీ అంటాం. కాబట్టి ఇక్కడ ఒకటికి మనం గమనించాల్సింది ఏంటి అని అంటే, రెండు కూడా ఒకే రకమైన వడ్డీలే. కాకపోతే ఇది ఏమవుతుంది అని అంటే, బారు వడ్డీ అనేది కొంత సొమ్ముపై ఒక నిర్దిష్ట కాల పరిధి వరకు వార్షిక వడ్డీ. వార్షిక అంటే సంవత్సరం వడ్డీలో ఎటువంటి మార్పు లేకపోతే ఆ రకపు వడ్డీని ఏమంటాం? బారు వడ్డీ అంటాం. మరి చక్రవడ్డీ అంటే ఏంటి అనేది మనం గమనిస్తే, అసలుతో పాటు వడ్డీకి వడ్డీ కట్టే విధానాన్ని మనం ఏమంటాం? చక్రవడ్డీ అని అంటాం. అసలుతో పాటు వడ్డీకి వడ్డీ కట్టే విధానాన్ని చక్రవడ్డీ అంటాం. మరి ముఖ్యంగా మనం గమనిస్తే, ఈ చక్రవడ్డీ ఏ ప్రిన్సిపల్ ఆధారంగా గణన చేయబడుతుంది అనేది చూస్తే, చక్రవడ్డీ అనేది గుణమధ్య సగటును ఆధారంగా చేసుకొని గణన చేయబడుతుంది. ఇది చాలామందికి తెలియదు కూడాను. చక్రవడ్డీ అనేది ఏ రకపు సగటు మీద ఆధారపడి గణన చేయబడుతుందంటే గుణమధ్య సగటు అండి. అసలు గుణమధ్య సగటు అంటే ఏంటి? ఇక్కడ ఒక నిర్దిష్ట కాల పరిధిలో వార్షిక మార్పు రేట్లు ఏర్పడినప్పుడు వార్షిక సగటు మార్పు రేటును అంచనా వేయడానికి ఉపయోగించి ఏకైక సగటునే మనం ఏమంటాం? గుణమధ్య సగటు అంటాం. సో అది పెరుగుదల రేటు కావచ్చు, తగ్గుదల రేటు కావచ్చు. ఇలా వార్షిక మార్పు రేట్లు ఏర్పడినప్పుడు ఆ నిర్దిష్ట కాల పరిధికి సంబంధించి సగటు మార్పు రేటును కనుగొనడానికి ఉపయోగించే సగటుని ఏమంటాం? గుణమధ్య సగటు అంటాం. మరి ఇక్కడ చక్రవడ్డీ ప్రకారం అసలుపై వచ్చే మొత్తంను కనుగొనడానికి ఏ సగటును ఉపయోగిస్తామంటే ఏం చేస్తాం మనం? గుణమధ్య సగటును ఉపయోగిస్తాం. సరే,
అది వచ్చినప్పుడు మనం చెప్పుకుంటూ వద్దాం. తర్వాత ఒకటి మనం గమనించాల్సింది ఏంటి అని అంటే, ఇక్కడ మొదటి సంవత్సరం వరకు బారు వడ్డీ చక్ర వడ్డీలు రెండు కూడా ఎలా ఉంటాయి, సమానంగా ఉంటాయి. మొదటి టర్మ్ వరకు అది 6 నెలలు కావచ్చు, సంవత్సరం కావచ్చు, మొదటి టర్మ్. కాబట్టి మొదటి టర్మ్ వరకు ఎలా ఉంటుంది, బారు వడ్డీ చక్ర వడ్డీ అనేది ఎలా ఉంటుంది, ఇక్కడ అసలుపై వచ్చే బారు వడ్డీ లేదా చక్ర వడ్డీ అనేది ఎలా ఉంటుంది, సమానంగా ఉంటుంది. అంటే ఇక్కడ మొదటి సంవత్సరం కావచ్చు, మొదటి పర్యాయం వరకు అంటాం. అది మొదటి సంవత్సరం అంటే మళ్ళీ మీకు డౌట్ రావచ్చు, ఒకవేళ 6 నెలలకు ఒకసారి వడ్డీ కడితే ఏమవుతుందంటే, అందుకే నేనేం చెప్తున్నాను ఇక్కడ, ఒక పర్యాయం మొదటి పర్యాయం వరకు అది సంవత్సరం కావచ్చు లేదా అర్ధ సంవత్సరం కావచ్చు. ఇక్కడ గమనించాల్సింది ఏంటి అనేది మనం గమనిస్తాం. నోట్, మొదటి పర్యాయము మొదటి టర్మ్ వరకు, మొదటి ఏమంటాం మనం, టర్మ్, మొదటి పర్యాయం అంటే ఏంటి, ఇక్కడ టర్మ్, మొదటి పర్యాయం వరకు. మొదటి పర్యాయం అంటే అదేం కావచ్చు, సంవత్సరం కావచ్చు లేదా అర్ధ సంవత్సరం కావచ్చు లేదా ప్రతి 3 నెలలకు కావచ్చు, ఏదైనా కావచ్చు. మొదటి పర్యాయం వరకు ఎలా ఉంటే అసలుపై వచ్చే బారు వడ్డీ మరియు చక్ర వడ్డీలు, బారు వడ్డీ మరియు ఏమవుతాయి, చక్ర వడ్డీలు సమానంగా ఉండును. సమానం మొదటి పర్యాయం వరకు, అది సంవత్సరం కావచ్చు, అర్ధ సంవత్సరం కావచ్చు, ప్రతి 3 నెలలకు ఒకసారి కావచ్చు వరకు అసలుపై వచ్చే బారు వడ్డీ చక్ర వడ్డీలు రెండు కూడా ఎలా ఉంటాయి, సమానంగా ఉంటాయి. అయితే వాటి డెఫినేషన్ కూడా ఇచ్చుకున్నాం చూడండి. అసలు వడ్డీ అంటే ఏంటి, అసలు లేదా పెట్టుబడిపై అదనంగా వచ్చే సొమ్ముని ఏమంటాం మనం, వడ్డీ అంటాం. అది ఒక నిర్దిష్టమైన వడ్డీ రేటు చొప్పున కావచ్చు, ఒక నిర్దిష్ట కాల పరిధి వరకు కావచ్చు. అలా వడ్డీని ఎన్ని రకాలుగా వర్గీకరించుకుంటాం, మనకు కన్వీనియంట్గా అంటే 2 రకాలు. బారు వడ్డీ లేదా సామాన్య వడ్డీ, దాన్ని ఏమంటాం, సింపుల్ ఇంట్రెస్ట్ అంటాం. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఇంట్రెస్ట్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఫర్ సర్టెన్ పీరియడ్ ఫర్ ది సర్టెన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ రిమైన్స్ సేమ్ అంటాం. అంటే ఒక నిర్దిష్ట కాల పరిధి వరకు వార్షిక వడ్డీ స్థిరంగా ఉంటే దానిని ఏమంటాం, బారు వడ్డీ అంటాం. అంటే మొదటి సంవత్సరం అసలు మీద వచ్చే వడ్డీ 500 రూపాయలు అయితే, 2వ సంవత్సరం, 3వ సంవత్సరం, 4వ సంవత్సరం కూడా అసలుపై వచ్చే వడ్డీ ఎలా ఉండాలి, 500 రూపాయలే ఉండాలి, మారకూడదు. వార్షిక వడ్డీ ఎలా ఉండాలని చెప్పాం మనం, స్థిరంగా ఉండాలి. ఇది ఇక చక్రవడ్డీ అంటే ఏంటంటే, అసలుతో పాటు వడ్డీకి వడ్డీ కట్టే విధానాన్ని మనం ఏమంటాం, చక్రవడ్డీ అంటాం. అసలు మీద వడ్డీ ఉంటుంది, వడ్డీకి వడ్డీ కూడా కలుస్తూ ఉంటుంది, అందుకే దాన్ని ఏమంటాం, చక్రవడ్డీ అని అంటాం. ఇప్పుడు దీంట్లో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, మొదటి పర్యాయం వరకు అంటే ఇచ్చిన కాల పరిధి వరకు, సంవత్సరం కావచ్చు, అర్ధ సంవత్సరం కావచ్చు, 3 నెలల వరకు కావచ్చు, అసలుపై వచ్చే బారు వడ్డీ కానీ చక్ర వడ్డీలు కానీ ఎలా ఉంటాయి, సమానంగా ఉంటాయి. ఇది ముఖ్యంగా వడ్డీ అంటే ఏంటి, ఆ వడ్డీల రకాలు అంటే ఏంటి, ఆ వడ్డీలను ఏ విధంగా మనం క్యాలిక్యులేట్ చేస్తాం అనే దానికి ఇదొక ప్రిన్సిపల్. తర్వాత నెక్స్ట్ మనం బారు వడ్డీ గురించి మనం వెళ్ళినట్లయితే, దీంట్లో మొదటిది మనం ఏం తీసుకుంటాం, బారు వడ్డీ లేదా సామాన్య వడ్డీ లేదా దీన్ని ఏమంటాం, సాధారణ వడ్డీ. దీన్ని ఇంగ్లీష్లో ఏమని పిలుస్తాం, సింపుల్ ఇంట్రెస్ట్ అంటాం. సింపుల్ ఇంట్రెస్ట్. దీన్ని ఇంగ్లీష్ టర్మినాలజీలో సింపుల్గా మనం ఏమి యూజ్ చేస్తాం, మనం సింపుల్ ఇంట్రెస్ట్. దీన్ని సింపుల్గా మనం చెప్పుకోవడానికి ఏమవుతుంది, ఇక్కడ ఎస్ఐ. సో
మనకి గ్రూప్ 1 మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక క్వశ్చన్ పొందడానికి అవకాశం ఉంటుంది, అంటే 10 మార్క్స్ అనమాట. అది బారు వడ్డీపై క్వశ్చన్ కావచ్చు, లేదా బారు వడ్డీ చక్ర వడ్డీ రిలేషన్ మీద క్వశ్చన్ కావచ్చు, తర్వాత చక్ర వడ్డీపై సమస్య కావచ్చు. ఒక్కోసారి 2 క్వశ్చన్లు అడిగాడు. అంటే ఎలా ఉంటుందంటే మనకు ఛాయిస్ ఉంటుంది కాబట్టి ఏ ఆర్ బి. ఆ 2 కూడా ఎలా ఉంటాయి, వడ్డీలపై సమస్యలు ఉంటాయి. అంటే ఖచ్చితంగా మనకి 10 మార్కులు దీని నుంచి మనం ఆశించవచ్చు అనేది. సరే, ఏది ఏమైనా కూడా 10 మార్కులు యాస్టేజ్గా రావాలంటే బేసిక్స్ మీద పూర్తిగా అవగాహన ఉండాలి. సరే, ఇప్పుడు చెప్పుకున్న దాని ప్రకారం ఇప్పుడు బారు వడ్డీ అంటే ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం మనం, బారు వడ్డీ దాన్నే ఎస్ఐ అంటే ఏంటి, ఇక్కడ బారు వడ్డీకి డెఫినేషన్ ఏంటి, ఒక నిర్దిష్ట ఏమవుతుంది, ఒక నిర్దిష్టమైన వడ్డీ రేటు ప్రకారం ఒక నిర్దిష్ట కాల పరిధి వరకు అసలుపై వచ్చే వడ్డీ స్థిరము అయితే దానిని ఏమంటాం మనం, బారు వడ్డీ అంటాం. అంటే ఒక నిర్దిష్టమైన వడ్డీ రేటు చొప్పున ఒక నిర్దిష్ట కాల పరిధి వరకు ఒక నిర్దిష్ట కాల పరిధి వరకు అసలుపై వచ్చే వార్షిక వడ్డీ వార్షిక అనేది చాలా ఇంపార్టెంట్. వార్షిక అంటే సంవత్సరపు వడ్డీ. వార్షిక వడ్డీ స్థిరమైన ఆ రకపు వడ్డీని ఏమంటాం మనం, ఆ రకపు వడ్డీని ఏమంటాం మనం, బారు వడ్డీ అని అంటాం. బారు వడ్డీ అంటాం. ఇది దాని యొక్క డెఫినేషన్. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఒక నిర్దిష్టమైన వడ్డీ రేటు చొప్పున, వార్షిక వడ్డీ రేటు చొప్పున ఒక నిర్దిష్ట కాల పరిధి వరకు అసలుపై వచ్చే వార్షిక వడ్డీ కనుక స్థిరంగా ఉంటే ఆ రకపు వడ్డీనే మనం ఏమంటాం, బారు వడ్డీ అని అంటాం. సింపుల్గా మనం ఇది అంటే వార్షిక వడ్డీలో మార్పు లేకపోతే ఆ రకపు వడ్డీనే మనం ఏమంటాం, బారు వడ్డీ అని అంటాం. ఇక దీని ప్రకారం మనం గమనిస్తే జనరల్గా ప్రిన్సిపల్స్ ప్రకారం మనం గమనిస్తే చూద్దాం. అసలు ఏంటిది, పి అనేది ఏంటి, ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్. అసలు అంటే ఏమంటాం మనం, పి అంటే ఏంటి, ప్రిన్సిపల్ అమౌంట్ ఆర్ ఇన్వెస్ట్మెంట్. అసలు పిపై 6% వార్షిక వడ్డీ రేటు చొప్పున 6% వార్షిక వడ్డీ రేటు చొప్పున టీ సంవత్సరములకు అయ్యే బారు వడ్డీ ఏమవుతుంది, దాన్ని సింపుల్ ఇంట్రెస్ట్. బారు వడ్డీ అంటే ఏం రాస్తాం మనం, సింపుల్ ఇంట్రెస్ట్ అంటే బారు వడ్డీ ఎస్ఐ ఈక్వల్ టు బారు వడ్డీ ఎస్ఐ ఈక్వల్ టు దేనికి సమానం అంటే PTR/100కి సమానం. ఈ ఫార్ములాస్ మనం ఏం చేస్తామంటే కేవలం ఇలా రాసుకోవడానికి ఉపయోగిస్తాం. ప్రాబ్లం చేసేటప్పుడు మనం మన పద్ధతిలో మనం చేస్తాం. ఇలా రాయాల్సి వస్తుంది. అసలు పిపై 6% వార్షిక వడ్డీ రేటు చొప్పున టీ సంవత్సరములకు అయ్యే బారు వడ్డీ ఎస్ఐ ఈక్వల్ టు PTR/100. పి అంటే ఏంటి, అసలు. టీ అంటే ఏంటి టైం, కాలము. ఆర్ అంటే ఏంటి, వార్షిక వడ్డీ రేటు. దీన్ని టర్మ్స్లో రాస్తే అసలు ఇంటూ కాలము ఇంటూ వడ్డీ రేటు డివైడెడ్ బై ఏమవుతుంది, 100. సో ఎస్ఐ ఈక్వల్ టు PTR/100 ఓకే. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అని అంటే, ఒకవేళ అసలు కనుక్కోవాలంటే అసలు కనుక్కోవాలనుకోండి, అసలు పి ఈక్వల్ టు దీన్ని సింప్లిఫై చేయాలి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది, ఎస్ఐ ఇంటూ 100 డివైడెడ్ బై ఇంకా మిగతా కిందికి వస్తాయి ఏమవుతాయి, టీ ఇంటూ ఆర్.
అలానే ఒకవేళ వడ్డీ రేటు కనుక్కోవాలనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఎస్ఐ ఇంటూ 100 డివైడెడ్ బై ఏమవుతుంది, మిగతాయి పి ఇంటూ టీ అని. అలానే ఒకవేళ టైం పీరియడ్ కనుక్కోవాలనుకోండి, టైం ఈక్వల్ టు ఎస్ఐ ఇంటూ 100 డివైడెడ్ బై ఏమవుతుంది, పి ఇంటూ ఆర్. ఇవి బేసిక్ ప్రిన్సిపల్స్ అనమాట. ఏమంటాం మనం, బేసిక్ ప్రిన్సిపల్స్ అని. ఇది ఎప్పుడు ఎస్ఐ ఈక్వల్ టు పీటీఆర్ బై 100 అనేది ఎప్పుడు ఉపయోగిస్తాము అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్ఐ ఈక్వల్ టు పీటీఆర్ బై 100 ఎప్పుడు ఉపయోగిస్తామంటే, ఒక నిర్దిష్ట కాల పరిధి వరకు వార్షిక వడ్డీలో మార్పు లేనంత వరకు. ఏమన్నాం చూడండి, అసలు పీపై వార్షిక వడ్డీ 6% వార్షిక వడ్డీ రేటు చొప్పున టీ సంవత్సరములకు అయ్యే బారు వడ్డీ ఎంత, పీటీఆర్ బై 100. ఈ ఫార్ములా ఎప్పుడు ఉపయోగిస్తాం మనం, ఒక నిర్దిష్ట కాల పరిధి వరకు వార్షిక వడ్డీలో ఎటువంటి మార్పు లేకపోతే అసలుపై వచ్చే బారు వడ్డీని కనుగొనడానికి దీన్ని ఉపయోగిస్తాం. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ ఏంటంటే, అసలుతో పాటు మనం అసలు మీద వచ్చే అదనపు సొమ్మును కలిపి ఏమంటాము అని అంటే, మొత్తము అని అంటాం. సో ఇక్కడ మొత్తము ఈక్వల్ టు మొత్తము అంటే ఏం లేదు, అసలు ప్లస్ ఏంటి ఇక్కడ వడ్డీ, అసలు ప్లస్ వడ్డీ. దీన్ని మనం ఏం రాస్తాం, టోటల్ అమౌంట్ ఏ ఈక్వల్ టు పి ప్లస్ వాటి ఎస్ఐ అంటాం. ఇది మొత్తం అనే పదం వస్తే ఏమవుతుంది, ఒక నిర్దిష్ట కాల పరిధి తర్వాత వచ్చే మొత్తము అంటే, మొత్తం అంటే అసలు ప్లస్ వడ్డీ అని. అసలు ఎప్పుడు కూడా దేనికి సమానం, అసలు అనేది పికి సమానం. పి అంటే ఏంటి, ప్రిన్సిపల్ అమౌంట్. వడ్డీ అంటే సింపుల్ అండి. ఈ రెండు కలిపితే వచ్చేదాన్నే మనం ఏమంటాం, మొత్తము అని అంటాం. ఏమంటాం మనం, మొత్తం. సో కాబట్టి ఇక్కడ ఇవి బైహార్ట్ చేయడం కాదు, ఎప్పుడు ఉపయోగిస్తాము అనేది మనం తెలుసుకోగలిగితే చాలు అని. మొత్తం అంటే అసలు ప్లస్ వడ్డీ. ఇక్కడ ఒకటి గమనించాలి చూడండి, నెక్స్ట్లో ఈ అసలు అనేది, అసలు లేదా పెట్టుబడి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ. అసలు లేదా పెట్టుబడి లేదా అప్పుగా ఇచ్చిన సొమ్ము ఎప్పుడు కూడా ఏ విధంగా ఉంటుంది, అప్పుగా ఇచ్చిన సొమ్ము. దీన్ని ఎప్పుడు కూడా దేంతో సూచిస్తామంటే పి. ఇది ఎప్పుడు కూడా ఎంత శాతం అంటే 100%. మనం 100% ఉపయోగించే సందర్భాల్లో చెప్పుకున్నాం. 100% ఏ సందర్భం ఉపయోగిస్తామంటే, అసలు ఎల్లప్పుడూ 100%కి సమానం, అప్పుగా ఇచ్చిన సొమ్ము ఎప్పుడు కూడా 100%, పెట్టుబడి ఎప్పుడు కూడా 100%. సో కాబట్టి అసలు అనేది ఎప్పుడు కూడా 100% అంటాం. సాధారణంగా 5,000 రూపాయల అసలుపై 8% వార్షిక వడ్డీ రేటు చొప్పున 5 సంవత్సరములకు అయ్యే బారు వడ్డీ ఎంత. ఏమంటాడు ఇక్కడ, జనరల్గా మనం గమనిస్తే ఇప్పుడు చూడండి, 8,000 రూపాయల అసలు ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే, ప్రిన్సిపల్ కాకుండా ఎలా అనేది ఒక ఎగ్జాంపుల్ మనం చూస్తే, అసలు 8,000 రూపాయలపై 5% వార్షిక వడ్డీ రేటు చొప్పున 5% వార్షిక వడ్డీ రేటు చొప్పున 4 సంవత్సరములకు ఒకటి ఫస్ట్ క్వశ్చన్, అయ్యే బారు వడ్డీ ఎంత. రెండవది 4 సంవత్సరముల తర్వాత వచ్చే మొత్తము. ఇవి కాన్సెప్ట్స్ కావాలమ్మా మనకి, ఎలా కనుక్కోవాలి ఏంటి అనేది, ఎలా మనం ట్రీట్ చేయాలి అనేది చూస్తే, ఇప్పుడు చూడండి, అసలు 8,000 రూపాయలపై 5% వార్షిక వడ్డీ రేటు చొప్పున 4 సంవత్సరములకు అయ్యే బారు వడ్డీ. రెండోది ఏంటి, 4 సంవత్సరముల తర్వాత వచ్చే మొత్తం. ఇక్కడ ఓన్లీ కాన్సెప్ట్స్ నేర్చుకుంటున్నాం, డిస్క్రిప్టివ్లో రాయట్లేదు. ఈ బేసిక్స్ అన్నీ అయిపోయిన తర్వాత ప్రాబ్లమ్స్లోకి వస్తాం, అక్కడ ఎలా రాయాలని చెప్తాం. వడ్డీ రేటు ఎప్పుడు కూడా ఎంత కాలానికి, వార్షిక వడ్డీ రేటు అంటే సంవత్సరానికి ఎంత శాతం, 5%. ఎన్ని సంవత్సరములకు, 4 సంవత్సరములకు. ఇప్పుడు చూడండి ఫస్ట్ క్వశ్చన్ సింపుల్గా, సంవత్సరానికి 5%
4 సంవత్సరముల కంటే 4 సంవత్సరాలకు ఎంత అవుతుంది? 4 5లు ఎంత? 20. అంటే సింపుల్గా మనం ఏం రాయొచ్చు అంటే SI ఈక్వల్ టు సంవత్సరానికి 5% చొప్పున 4 సంవత్సరముల కంటే 4 × 5 ఎంత అవుతుంది? 20%. ఈ 20% దేని మీద? అసలు మీద. ఎంత ఇది? అసలు మీద 20%. సరే, ఈ 20% అనేది ఎలా వచ్చింది అనేది మనం గమనిస్తే చూడండి, 20% అంటే ఎలా వచ్చింది? 4 × 5% లేదు. ఇప్పుడు ఇది ఎంత చూడండి వాల్యూ? 1% అంటే 2 సున్నాలు అని చెప్పుకున్నాం మనం. 20 × 80 అంటే 1600 రూపాయలు. ఇది సింపుల్గా అప్రోచ్ అన్నమాట. డైరెక్ట్ వర్డ్ రూపంలో రాయొచ్చు. 5% వార్షిక వడ్డీ రేటు చొప్పున 4 సంవత్సరములకు అసలుపై బారు వడ్డీ అని రాసి సింపుల్గా బారు వడ్డీ అంటే దేంతో చూస్తాం మనం? SI తోటి. సో కాబట్టి 20% ఆఫ్ 8000. అలానే చూడండి, రెండవది ఏంటి? 4 సంవత్సరాల తర్వాత వచ్చే మొత్తం అంటే ఏంటి? అసలు మొత్తము ఈక్వల్ టు మనకు తెలిసిన ప్రిన్సిపల్ ఏంటి? అసలు ప్లస్ వడ్డీ. అసలు ప్లస్ వడ్డీ. అసలు ప్లస్ వడ్డీ అంటే ఇక్కడ ఒకటి గమనించండి, అసలు ఎప్పుడు కూడా ఎంత శాతం? 100%. వడ్డీ ఎంత శాతం? 20%. అప్పుడు మొత్తం ఎంత శాతం? 120%. ఏ ప్రిన్సిపల్ అవసరం లేదు, బై హార్ట్ చేయొద్దు. ఈ శంకరెడ్డి సార్ దగ్గర కోచింగ్ తీసుకున్న వాళ్ళు, గైడెన్స్ తీసుకున్న వాళ్ళు అవలీలగా ప్రతి క్వశ్చన్ ఈజీగా చేస్తారు. డిస్క్రిప్టివ్ తనకు అదే వస్తుందన్నమాట. ఇప్పుడు చూడండి, ఏది 100%? అసలు ఎంత ఇచ్చాడు? 100% అనేది ఎంతకు సమానం? 800 అయితే 8000. ఎంతది? 8000. ఈ 100 అనేది దీంట్లో ఎన్నిసార్లు పోతుంది? 100 దీంట్లో ఎన్నిసార్లు పోతుంది? 80 సార్లు పోతుంది. అవునా? 80. 100 × 80 ఎంత? 8000. అంటే ఒక భాగం 80 అని అర్థం. అప్పుడు మొత్తం ఎన్ని భాగాలు? 120%. అంటే 1% 80 భాగాలంటే 120% అంటే 120 × 80. ఇది ఎన్నిసార్లు పోయిందో? × 8. 0 ఎన్ని సున్నాలు? 2 సున్నాలు. 12 8 ఎంత? 9 6. ఎంత వచ్చింది? 9600. ఏంటది? మొత్తం. అదే వడ్డీ ఎంత అయ్యా అంటే చూడండి, 1% అంటే ఎంత? 80. 20 80లు ఎంత? 1600. ఎంత ఈజీగా ఉంటాయి చూడండి. ఇదే కదా మనం ఇదంతా చేయకుండా డైరెక్ట్. అంటే ఈ బేసిక్ కాన్సెప్ట్స్ మీద అవగాహన పెంచుకోవాలి అనేది నేను చెప్పేది. కాబట్టి ఇక్కడ అసలు బారు వడ్డీని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, చక్ర వడ్డీని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనే భాగంలో భాగంగా మనం బారు వడ్డీ గురించి మనం చెప్పుకుంటూ వచ్చాము. బారు వడ్డీ అంటే ఏంటి? ఇక్కడ చూడండి, కొంత పెట్టుబడిపై లేదా సొమ్ముపై ఒక నిర్దిష్టమైన వార్షిక వడ్డీ రేటు ప్రకారం ఒక నిర్దిష్ట కాలానికి అయ్యే వడ్డీ బారు వడ్డీ. బారు వడ్డీ ఈక్వల్ టు ఏం చెప్పాం మనం? PTR/100 అని చెప్పు. ఆ PTR/100 అనేది ఎప్పుడు ఉపయోగిస్తాము? ఒక నిర్దిష్ట కాల పరిధి వరకు వడ్డీ రేటులో ఎటువంటి మార్పు లేకపోతే ఆ ఫార్ములా ఉపయోగిస్తాం. ఆ ఫార్ములా ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు వార్షిక వడ్డీ రేట్లో మార్పులు ఉంటాయి, మీకు డౌట్ రావచ్చు. సో ఒక 5% వడ్డీ రేటు చొప్పున ఎంత? 4 సంవత్సరాల వరకు మారలేదు. కాబట్టి 5 4లు ఎంత? 20% అని తీసుకున్నాం. అలా కాకుండా ఇప్పుడు మీ ఇద్దరు SIను గ్రూప్ 1కు సెలెక్ట్ అవుతారు. ప్రారంభంలో బేసిక్ పే తక్కువ ఉంటుంది కాబట్టి ఇద్దరికి కొత్తగా పెళ్ళి అవుతుంది. సరే, ఏం చేస్తారు? ఇక్కడ ఫ్యామిలీలు పెట్టినప్పుడు పర్సనల్ అమౌంట్, నీ శాలరీ, ఇంటి ఖర్చులకు ఇవి అయిపోతాయి. మీ మిసెస్ ఇంటి దగ్గర నుంచి కొంత తెచ్చుకొని సో మా దగ్గర ఉంటుంది అమౌంట్. నీ మిత్రుడు, క్లోజ్ ఫ్రెండ్ అవసరం నిమిత్తం నిన్ను అడుగుతాడు. ఏమని? అరే కొంత ఇవ్వరా, తర్వాత ఇస్తాను. అరే నా దగ్గర లేదు, మా మిసెస్ దగ్గర ఉన్నట్లుంది, నేను అడుగుతానంటుంది. నువ్వు పోయి ఆమెను అడిగితే ఆమె కండిషన్ చెప్తుంది. ఏమని? ఓకే నా దగ్గర ఉన్నాయి, కాకపోతే టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అవుతాయండి. ఏంటి అని అంటే, మొదటి సంవత్సరం వరకు అయితే 5% ఓకే. ఒకవేళ రెండో సంవత్సరం కూడా కావాలి అని అంటేనేమో 6%. ఒకవేళ మూడో సంవత్సరం కూడా కావాలి అని అంటే 8% ఉంటుంది. ఈ లెక్క ప్రకారం అయితే నేను ఇస్తాను అంటుంది. అదే పోయి నీ మిత్రుడికి నువ్వు చెప్తే వాడు ఇంకా వేరే ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి సరేనని యాక్సెప్ట్ చేస్తాడు.
అంటే ఇక్కడ ఏంటి, వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయి, సంవత్సరం వడ్డీ రేట్లు వేరువేరుగా ఉన్నాయి. మరి ఇలా వేరువేరుగా ఉన్నప్పుడు అసలుపై వడ్డీని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అనేది మనం ఇక్కడ చర్చించబోయేది. అదే ఇక్కడ రాస్తే నెక్స్ట్ పాయింట్ మనం చూస్తే అసలు పీపై వరుస 3 సంవత్సరాల్లో వార్షిక వడ్డీ రేట్లు వరుస 3 సంవత్సరములలో వార్షిక వడ్డీ రేట్లు R1%, R2% మరియు R3% అయిన 3 సంవత్సరాల తర్వాత లేదా 3 సంవత్సరములకు అయ్యే 3 సంవత్సరములకు అసలుపై వచ్చే వడ్డీ ఎంత అయినా 3 సంవత్సరములకు అసలుపై బారు వడ్డీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అని చూస్తే ఏం లేదమ్మా. ఇక్కడ మనం జనరల్గా ప్రతి సంవత్సరం ఏమవుతుంది అంటే ఇక్కడ ఏమవుతుందంటే ప్రతి సంవత్సరానికి ఒక వడ్డీ రేటు కాబట్టి టైం పీరియడ్ ఏమవుతుందంటే 1 అవుతుంది. దాన్ని ప్రాక్టికల్గా డైరెక్ట్గా ఏమి రాస్తాము అనేది చూస్తే SI = ఇక్కడ T అనేది సైలెంట్ అవుతుంది. అది ఎలా అవుతుంది అనేది మనం చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా ఇది మొదటి సంవత్సరానికి, ఒక సంవత్సరానికి కాబట్టి 1 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ ఆ వాల్యూే కాబట్టి డైరెక్ట్గా ఎలా రాస్తాం, అసలు ఇంటూ వడ్డీ రేట్ల మొత్తము బై ఏమవుతుంది ఇక్కడ 100. అంటే ఇక్కడ ఏమవుతుందంటే టైం పీరియడ్ అనేది 1 సంవత్సరం అవుతుంది. T = ఎంత 1 అంటే 1 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ నథింగ్ బట్ దట్ వాల్యూ కాబట్టి అంటే దీన్ని ఏం రాయొచ్చు, దేర్ఫోర్ SI = P ఇంటూ R1 + R2 + R3 డివైడెడ్ బై ఎంత అవుతుంది, 100 అవుతుంది. ఇది ఎప్పుడు ఉపయోగిస్తామయ్యా, వడ్డీ రేట్లు వేరువేరుగా ఉన్నప్పుడు ఈ ప్రిన్సిపల్ని మనం అప్లై చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. T ఎందుకు అయింది, ప్రతిదీ కూడా 1 సంవత్సరానికే కాబట్టి ఆ విధంగా కాబట్టి దీనికి ఒక ఎగ్జాంపుల్గా మనం చూస్తే ఇది గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. మనం ప్రాబ్లం చేసేటప్పుడు ఇది ఉపయోగించవచ్చు లేదా డైరెక్ట్గా రాయొచ్చు కూడా, ప్రాబ్లం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం గమనిస్తే 5,000 రూపాయలు అసలుపై వరుస 3 సంవత్సరములలో వడ్డీ రేట్లు వరుసగా 4%, 5% మరియు 5% మరియు 8% అయితే 8% అయినా 3 సంవత్సరములకు అయ్యే బారు వడ్డీ 3 సంవత్సరములకు అయ్యే బారు వడ్డీ రెండవది 3 సంవత్సరాల తర్వాత అయ్యే మొత్తం కనుక్కోవాలి మనం. ఇప్పుడు చూడండి, సింపుల్గా కంగారు పడకుండా ప్రయత్నం చేస్తే మనం ఏం రాయాలి, స్టెప్ బై స్టెప్ ప్రొవైడ్ చేస్తాం. ఫార్ములాస్ అనేవి ఎన్నెన్ని బై హార్ట్ చేస్తాం మనం. సరే, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా, డిస్క్రిప్టివ్ అయినా, అనలిటికల్గా అయినా నేను చెప్పే మెథడ్ ఫాలో అవ్వండి. అసలు బై హార్ట్ అనేది అవసరం లేదు. ఒక్కసారి గమనించి ప్రాక్టీస్ చేస్తే ఇంకా లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. ఎగ్జామ్లో డైరెక్ట్గా రాయొచ్చు కూడా. ఇప్పుడు చూడండి, దీంట్లో భాగంగా మనం గమనిస్తే మొదటిది ఏంటి, 3 సంవత్సరములకు అయ్యే బారు వడ్డీ. సింపుల్గా మనం ఎలా రాయాలి, ఇప్పుడు చూడండి, SI = P × R1 + R2 + R3 డివైడెడ్ బై 100 అంటాం.
ఆ ఫామ్లో ఉపయోగించి. ఇప్పుడు దాన్ని ఏ విధంగా రాస్తామంటే బారు వడ్డీ ఈక్వల్ టు పి ఇంటూ వడ్డీ రేట్ల మొత్తము R1 ప్లస్ R2 ప్లస్ R3 డివైడెడ్ బై వాట్ 100. వడ్డీ ఎంత, అసలు ఎంత 5000 ఇంటూ ఎంత అయ్యావి 4 ప్లస్ 5 ప్లస్ ఎంత 8 బై ఎంత 100. ఇక్కడ టైం పీరియడ్ అనేది 1 సంవత్సరం అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం గమనిస్తే చూడండి, సింప్లిఫై చేస్తే ఇగో ఈ 2 సున్నాలు ఈ 2 సున్నాలు కొట్టేయండి అమ్మ. 50 ఇంటూ 4 ప్లస్ 5 9 8 ఎంత 17 17 5 ఎంత 80 850 రూపాయలు 850 రూపాయలు 3 సంవత్సరములకు అయ్యే బారు వడ్డీ. దీన్ని ఇంకో విధంగా ఏం చేస్తామంటే అదర్వైజ్ సింపుల్గా ఇంకా రాయాలి అంటే SI ఈక్వల్ టు అసలుపై వడ్డీ కదా, 3 సంవత్సరములకు మొత్తం వడ్డీ క్యాలిక్యులేట్ చేస్తే అది 1 సంవత్సరానికి అవుతుంది. వడ్డీలన్నీ కలిపామనుకో అప్పుడేమవుతుంది, టైం పీరియడ్ 1 ఇయర్ అని అర్థం. అన్నీ కలిపినప్పుడు 1 ఇయర్. 4 ప్లస్ 5 9 9 8 ఎంత 17. సో 17% ఆఫ్ ఎంత, అది 5000. సింపుల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్లో రాశారు. 3 కలిపినప్పుడు సంవత్సరానికి అవుతుంది కాబట్టి 1% అంటే ఎన్ని సున్నాలు 2 సున్నాలు, పక్కన ఒక 0 ఉంది. 17 5 ఎంత 85. ఇది పెన్ను పేపర్ లేకుండా డైరెక్ట్గా చేయడం, పెన్ను పేపర్ లేకుండా డైరెక్ట్గా చేయడం. మనం సబ్జెక్ట్ మీద గ్రిప్ తెచ్చుకుంటే వాడు ఎలా ఇచ్చిన క్వశ్చన్ మనం ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత ఏంటి అనేది మొత్తము కనుక్కోవాలండి. మొత్తము అంటే ఏంటి, అసలు ప్లస్ ఎంత వడ్డీ, అసలు ప్లస్ వడ్డీ, అసలు ప్లస్ వడ్డీ, అసలు ప్లస్ వడ్డీ. అసలు ఎప్పుడు కూడా ఎంత శాతం 100% కదా. అసలు అనేది ఎప్పుడు కూడా ఎంత శాతం 100%. అసలు అనేది 100%, వడ్డీ అనేది ఎంత వచ్చింది మనకి 17%. అప్పుడు మొత్తం ఎంత వచ్చింది 117%. 100% మనకి ఎంత ఇచ్చాడు 5000 ఇస్తే ఈ 100 దీంట్లో ఎన్నిసార్లు పోతుందో చూడండి, 50 సార్లు పోతుంది. అవునా, 50 సార్లు 100 ఇంటూ 50 5000. అప్పుడు మొత్తం ఎంత ఇంటూ 50. ఓకే, అప్పుడు ఇదంతా 0. లేక కలపచ్చు మనం కూడి, డైరెక్ట్గా ఎలా చేయాలి ఇప్పుడు చూడండి. 0 7 5 5 ఏళ్ళు 35 3 5 1 5 3 8 5 1 5 5850. అదే వడ్డీ విషయానికి వస్తే 17 ఇంటూ 50 ఎంత అయ్యా 850. ఈ 2 కూడితే కదా, ఈ 2 కూడితే కదా ఇది వచ్చేది, అంతే కదా. 5000 ప్లస్ 850 ఎంత 5850. కాబట్టి ఇక్కడ బారు వడ్డీ రేట్లు వేరువేరుగా ఉన్నప్పుడు అసలుపై వచ్చే బారు వడ్డీని మనం ఎలా కనుక్కోవాలి అని అంటే మనం ఏం చెప్పాం, P ఇంటూ వడ్డీ రేట్ల మొత్తము డివైడెడ్ బై ఎంత 100గా మనం పేర్కొనడం అనేది జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ జనరల్గా మనం గమనించేది బారు వడ్డీ అంటే ఏంటి, ఇక్కడ వార్షిక వడ్డీ ఒక నిర్దిష్ట కాల పరిధి వరకు ఎలా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది అనేది మనం గమనించాలి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళినప్పుడు మనం ఈజీగా మనం ఆన్సర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. దీని తదుపరి దీంట్లో కొన్ని నియమాలు మనం పాటించగలిగినట్లయితే వడ్డీలపై సమస్యలు చేసేటప్పుడు, బారు వడ్డీ మీద చేసేటప్పుడు బారు వడ్డీ నియమాలు ఎలా ఉంటాయి అనేది చూస్తే కొన్ని ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ అంట. కన్ఫ్యూజ్ అవ్వద్దు చూడండి. ముఖ్యమైన నియమాలు, ముఖ్యమైన ఏ బుక్లో దొరకవండి. ఇవన్నీ నా అనుభవం ప్రకారం మీకు చెప్పేది ఏంటంటే ఇవి ఎక్కడ దొరకవు. కొద్దిగా జనరల్గా మనం గమనిస్తే ఒకటి, ఇప్పుడు జనరల్గా ఏది పెరిగితే ఏం పెరుగుతుంది అనేది మనం గమనిస్తే ఒక నిర్దిష్టమైన వార్షిక వడ్డీ రేట్ ప్రకారం ఒక నిర్దిష్ట కాల పరిధి వరకు కొంత మొత్తాన్ని మనం అప్పుగా ఇచ్చినప్పుడు అసలు పెరిగితే ఏమవుతుంది, అసలుపై వచ్చే వడ్డీ పెరుగుతుంది. ఓకే,
వడ్డీ ఎప్పుడు పెరుగుతుంది? వడ్డీ ఎప్పుడు పెరుగుతుంది? అసలు పెరిగినప్పుడు వడ్డీ పెరుగుతుంది. కాల పరిధి పెరిగినప్పుడు వడ్డీ పెరుగుతుంది. వడ్డీ రేటు పెరిగినప్పుడు వడ్డీ పెరుగుతుంది. కాబట్టి ఈ మూడింటికి ఎలా ఉంటుందంటే కొన్ని నియమాలు మనం పాటించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అనేది చూస్తే వడ్డీ ఎప్పుడు పెరుగుతుంది అని అంటే అసలు పెరిగినప్పుడు ఏమవుతుంది? వడ్డీ పెరుగుతుంది. సో ఈ అనులోమానుపాతంలో ఉంటాయి చూడండి. అసలు పెరిగిన వడ్డీ కూడా పెరుగును. వడ్డీ కూడా పెరుగును. మనకు 5,000 రూపాయలు 300 రూపాయలు వడ్డీ వస్తే 10,000 రూపాయలకి ఎంత వస్తుంది? 6,600 రూపాయలు వడ్డీ వస్తుంది. డబుల్ అవుతుంది. అంటే అవి రెండు ఎలా ఉంటాయి? అనులోమానుపాతంలో ఉంటాయి. అసలు పెరిగిన వడ్డీ పెరుగుతుంది. రెండవది వడ్డీ రేటు పెరిగిన ఏమవుతుందయ్యా? వడ్డీ కూడా పెరుగుతుంది. వార్షిక వడ్డీ పెరుగును. వడ్డీ కూడా పెరుగును. అలానే మూడవది కాల పరిధి పెరిగిన వడ్డీ కూడా పెరుగును. మరి వడ్డీ పెరిగినప్పుడు ఏం పెరుగుతుంది? అసలుపై వచ్చే మొత్తం కూడా పెరుగుతుంది. కాబట్టి కొన్ని నియమాలనేవి మనము పాటించినట్లయితే మనం ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ అసలు పెరిగితే వడ్డీ పెరుగుతుంది. వడ్డీ రేటు పెరిగిన వడ్డీ పెరుగుతుంది. కాల పరిధి పెరిగినా కూడా ఏమవుతుంది? ఇక్కడ వడ్డీ పెరుగుతుంది. ఇంకోటి దీంట్లో ఏంటంటే గమనించాల్సింది నాలుగవది ఏ విధమైన నిర్ణయాలు ప్రకటించనచో, ఏ విధమైన నియమాలు ఇవ్వనిచో సంవత్సరానికి 365 రోజులు గాను నెలకు 30 రోజులు గాను తీసుకోవాలి. ఏ విధమైన నియమాలు ఇవ్వనిచో ఇక్కడే నాన్ మ్యాథ్స్ వరకు ఇబ్బంది పడుతుంది. మ్యాథ్స్ వాళ్ళు కూడా ఏ విధమైన నియమాలు ఇవ్వనిచో సంవత్సరమునకు 365 రోజులు గాను ఒక పర్టికులర్గా లీవ్ సంవత్సరం అని ఇచ్చాడనుకో, అప్పుడు 366 రోజులు తీసుకుంటాం. అటువంటిది ఏమి ఇవ్వకపోతే ఏం చేయాలి? సంవత్సరానికి ఎన్ని రోజులు తీసుకోవాలి? 365 రోజులు. తర్వాత నెలకు 30 రోజులుగా తీసుకోవాలి. నెలకు 30 రోజులుగా తీసుకొనవలెను. నెలకు ఎన్ని రోజులు తీసుకోవాలి? 30 రోజులు. అదే సంవత్సరానికి అయితే 365 రోజులుగా మనం తీసుకోవాలనేది దాని అర్థం. సో కాబట్టి ఇక్కడ ఏ విధమైన కండిషన్స్ ఇవ్వకపోతే మనం పాటించాల్సిందే. ఈ విధంగా పాటించాలని సంవత్సరానికి ఎన్ని రోజులు తీసుకోవాలి? 365 రోజులు. తర్వాత నెలకు ఎన్ని రోజులు తీసుకోవాలి? 30 రోజులు. అలానే ఇంకోటి, ఈ వడ్డీ కట్టేటప్పుడు అప్పుగా ఇచ్చిన రోజును పరిగణలోనికి తీసుకోకూడదు. తిరిగి సొమ్ము తీసుకునే రోజును మనం ఏం చేయాలి? ఇక్కడ ఆ రోజును మనం పరిగణలోనికి తీసుకోవాలి. ఏ రోజును పరిగణలోనికి తీసుకోవాలి, ఏ రోజును పరిగణలోనికి తీసుకోకూడదు అంటే అప్పుగా ఇచ్చిన రోజును పరిగణలోనికి తీసుకోకూడదు. అది బారు వడ్డీ అయినా చక్ర వడ్డీ అయినా మనం చేయాల్సిందేంటి? అప్పుగా ఇచ్చిన రోజును పరిగణలోనికి తీసుకోకూడదు. తర్వాత తిరిగి ఇచ్చిన రోజు తిరిగి ఇచ్చిన రోజును మనం పరిగణలోనికి తీసుకోవాలి. సో కాబట్టి ఇక్కడ అప్పుగా ఇచ్చిన రోజును మనం ఏం చేయాలి? ఇక్కడ పరిగణలోనికి తీసుకోకూడదు. చాలా చాలా ఇంపార్టెంట్ చూడండి. అప్పుగా ఇచ్చిన రోజును పరిగణలోనికి తీసుకొనకూడదు. పరిగణలోనికి
తీసుకోకూడదు. తీసుకోకూడదు. చాలామందికి ఇది తెలియదు కాబట్టి అదే చెప్తున్నా. అప్పుగా ఇచ్చిన రోజును పరిగణలోనే తీసుకోకూడదు అంటే ఆ రోజును క్యాలిక్యులేట్ చేయకూడదు అని. ఎప్పుడు తీసుకుంటాం? తిరిగి ఇచ్చిన సొమ్మును తిరిగి తీసుకునే రోజు పరిగణలోనే తీసుకుంటాం. తిరిగి సొమ్మును తీసుకునే రోజును, తిరిగి సొమ్మును తీసుకునే రోజును ఏ విధంగా చేయాలి? ఇక్కడ పరిగణలోనికి తీసుకోవాలి. పరిగణలోనికి తీసుకొనవలెను. కాబట్టి ఇక్కడ ఈ నియమాలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఒకటేంటి? అసలు పెరిగినా వడ్డీ పెరుగుతుంది, వడ్డీ రేటు పెరిగినా వడ్డీ పెరుగుతుంది, కాలపరిధి పెరిగినా వడ్డీ పెరుగుతుంది. ఇంకోటేంటి? ఏ విధమైన నియమాలు ఇవ్వనిచో సంవత్సరానికి ఎన్ని రోజులు తీసుకోవాలి? 365 రోజులు తీసుకోవాలి. ఒకవేళ పర్టికులర్గా సంవత్సరం లీవ్ సంవత్సరం అని ప్రకటిస్తే అప్పుడు 366 రోజులు తీసుకోవాలి. తర్వాత ఫలాని నెల అనేది పర్టికులర్ ఇవ్వకపోతే 11 నెలలు అంటే నెలకు ఎన్ని రోజులు తీసుకోవాలి? 30 రోజులు. కాబట్టి ఇక్కడ పర్టికులర్గా ఆగస్టు సెప్టెంబర్ లేదా జూలై ఆగస్టు అన్నాడు అనుకోండి, అప్పుడు జూలై ఆగస్టుకి ఎలా ఉంటాయి? 31 రోజులు ఉంటాయి. పర్టికులర్ కండిషన్స్ ఇస్తేనే మనం అలా తీసుకోవాలి, కానీ మిగతా సందర్భాల్లో మనం ఈ విధంగా మనం పాటించాల్సిన అవసరం అనేది ఉంది. చాలామందికి తెలియదు, ఇచ్చిన రోజు తీసుకునేది 2 క్యాలిక్యులేట్ చేస్తుంటారు. సాధారణంగా వడ్డీల లెక్కల్లో అప్పుగా ఇచ్చిన రోజుని ఎప్పుడు కూడా పరిగణలోనే తీసుకోకూడదు. తిరిగి మనం ఆ సొమ్మును పొందేటప్పుడు ఆ రోజును మనం ఏం చేస్తాం? మనం పరిగణలోని తీసుకుంటాం. ఈ నియమాలు కనుక మనం పాటిస్తే ఈజీగా ఉంటుంది. అలానే నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ఒక నిర్దిష్టమైన సొమ్మును మనం అప్పుగా ఇచ్చినప్పుడు ఒక నిర్దిష్టమైన వార్షిక వడ్డీ రేటు చొప్పున ఒక నిర్దిష్ట కాల పరిధిలో అసలు రెట్టింపు అయితే అది చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఒక నిర్దిష్టమైన వడ్డీ రేటు, చాలా చాలా ఇంపార్టెంట్, ఒక నిర్దిష్టమైన వార్షిక వడ్డీ రేటు అంటే ఎంత? 6% చొప్పున టీ సంవత్సరములలో ఒకటి ఫస్ట్ది 1 అసలు రెట్టింపు లేదా రెండింతలు అయినా, అసలు రెట్టింపు లేదా రెండింతలు అయినా అప్పుడు వడ్డీ రేటు ఎలా కనుక్కుంటాం అనేది మనం గమనిస్తే అయినా వడ్డీ రేటు ఆర్ ఈక్వల్ టు 100/T అవుతుంది. 100/T ఎందుకు అవుతుంది అని చెప్తాను. అదేవిధంగా కాలము T ఈక్వల్ టు ఈ రెండు పరస్పరం ఏమవుతాయి? రివర్స్ అవుతుంది. 100/R అవుతుంది. చూద్దాం ఎలా ఏంటి అనేది చూస్తే రెట్టింపు లేదా రెండింతలు. అసలు రెట్టింపు లేదా రెండింతలు అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూద్దాం, 100 రూపాయలు అప్పుగా ఇస్తాం, 5% వార్షిక వడ్డీ రేటు చొప్పున 5 సంవత్సరాల తర్వాత అదేమైంది? రెట్టింపు అయింది. రెట్టింపు అంటే ఏంటి? రెట్టింపు అంటే దాని అర్థం ఏంటి? రెట్టింపు లేదా రెండింతలు. ఏది? అసలు రెట్టింపు లేదా రెండింతలు అయింది అని అంటే మనం అప్పుగా ఇచ్చింది 100 రూపాయలు అయితే మన చేతికి వచ్చింది ఎంత? 200 వస్తాయి. అప్పుగా ఇచ్చిన సొమ్ము 100 రూపాయలు, మన చేతికి ఎంత? 200 వస్తాయి. అప్పుడు ఏమంటాము? రెండింతలు అని అంటాం. అంటే ఇక్కడ మొత్తము ఈక్వల్ టు, ఇప్పుడు చూడండి, రెట్టింపు లేదా రెండింతలు అని అంటే మన 100 రూపాయలు ఇస్తే మన చేతికి ఎంత వస్తుంది? 200 వస్తాయి. అసలు ఎంత? అసలు 100 రూపాయలు, మొత్తం ఎంత వచ్చింది? 200 వస్తాయి. ఈ 200 ఏమేమి ఉంటాయి? అసలు
100 ప్లస్ 100. ఈ 100 ప్లస్ 100 ఏంటిది? అసలు, ఇదేమో వడ్డీ. అసలు వడ్డీ. అసలు 100 రూపాయలు, 100 రూపాయలకు 100 రూపాయలు వడ్డీ వచ్చిందనేది అర్థం. అంటే ఇక్కడ అసలు లేదా రెట్టింపు అయిందంటే అసలు అనేది రెట్టింపు అయిందంటే దాని అర్థం అసలు వడ్డీ రెండు కూడా సమానము అని అర్థం. ఇప్పుడు మనం గమనించాల్సింది అదే చూడండి. అసలు రెట్టింపు అయిందంటే అసలు రెండింతలు అయితే అసలు అనేది ఎప్పుడు కూడా దేనికి సమానం? బారు వడ్డీకి సమానం. ఒకవేళ అసలు 3 రెట్లు అయిందనుకోండి, అప్పుడు బారు వడ్డీ దేనికి సమానం? 2 ఇంటూ అసలుకి సమానం. సో ఆ విధంగా మనం గమనించినట్లయితే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏమంటున్నాం? అసలు రెట్టింపు అయితే రెండింతలు అయినా అప్పుడు వడ్డీ రేటు R = ఏమవుతుంది ఇక్కడ? అది చూద్దాం ఎలా వచ్చింది అనేది మనం గమనిస్తే. ఓకే, ఇప్పుడు చూడండి, అసలు ఎంత? 100, వడ్డీ ఎంత? 100. అప్పుడు వడ్డీ రేటుకి సూత్రం ఏంటి? SI × 100 డివైడెడ్ బై P × T కదా. P × T. SI ఎంత వచ్చింది? 100 బై అసలు ఎంత? 100 = T. ఈ 100 క్యాన్సిల్ కదా. అప్పుడు మిగిలింది ఎంత? 100/T కదా. అదే కదా R = 100/T. R = ఎంత? 100/T అవుతుంది. అదే వడ్డీ రేట్ ఏమవుతుంది? 100/R అవుతుంది. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే రెట్టింపు రెండింతలు అయింది అని అంటే దీని అర్థం మనం గమనించాల్సింది ఏంది? రెండింతలైనా ఎప్పుడు కూడా అసలు ఏమవుతుంది? బారు వడ్డీ రెండు సమానము అని అర్థం. అసలు బారు వడ్డీ రెండు సమానము అని అర్థం. అలానే రెండవది చూడండి, అసలు మూడింతలు అయినా అసలు మూడింతలు అయినా అయింది అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే చూద్దాం. చూడండి, మూడింతలు అయింది అని అంటే ప్రాక్టికల్గా చూడండి, తొందరపడదు. మనం ఈ బేసిక్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి తెలియకనే ఏమవుతుందంటే చాలామంది ఇబ్బంది పడుతుంటారు. అసలు మూడింతలు అయినా అంటే దాని అర్థం అసలు మూడింతలు అయిందంటే 100 రూపాయలు మనం ఇస్తాం అప్పు, మన చేతికి తిరిగి ఏమవుతుంది? 300 వస్తుంది. ఆ 300లో చూడండి, అసలు ఎంత? 100. మూడింతలు అంటే మొత్తం ఎంత? 300. ఈ 300లో మనం గమనిస్తే ఏమేమి ఉంటాయి? అసలు వడ్డీ ఉంటుంది. అసలు ఎంత? 100 రూపాయలు అయితే వడ్డీ ఎంత? 200. ఎస్, అంటే దీన్ని బట్టి మనకి ఏమవుతుందో చూడండి. అప్పుడు SI = దేనికి సమానం? 2 ఇంటూ ఏమవుతుంది? SI 200 కదా. 200 అంటే ఏమి రాయొచ్చు? 2 × 100 కదా. 2 × 100 అంటే 2 ఇంటూ ఏమవుతుంది ఇక్కడ? P. అప్పుడు బారు వడ్డీ అసలుకి ఏమవుతుంది? రెట్టింపు అవుతుంది. ఏమవుతుంది ఇక్కడ? ఇప్పుడు ఇదైతే ఇప్పుడు చూడండి, జనరల్గా మనం ఇప్పుడు దీని ప్రకారం వడ్డీ రేట్ ఎంత వస్తుందో చూద్దాం. R = SI × 100 డివైడెడ్ బై ఏమవుతుంది? P × T కదా. ఓకే, SI ఎంత వచ్చింది మనకి? 200 × 100 బై P అంటే 100 ఇంటూ ఎంత? T. ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. అప్పుడు మిగిలింది ఎంత? 200/T కదా. 200/T. డబల్ అయిందంటే 100/T. అసలు మూడింతలు అయితే అప్పుడు వడ్డీ రేట్ ఏమవుతుంది అనేది చూస్తే ఏమవుతుంది? 200/T అవుతుంది. శాతం అవుతుంది. అదే టైం పీరియడ్ ఏమవుతుంది? ఇప్పుడు ఈ రెండు పరస్పరం మార్చుకుంటాయి. 200/R అవుతుంది. ఎస్, R అవుతుంది. ఒకవేళ అసలు మూడింతలు అయితే మన సబ్జెక్ట్లో మనం ఇంటర్ప్రెట్ చేసుకునేటప్పుడు, మన అనలిటికల్గా రాసేటప్పుడు అసలు మూడింతలు అయిందంటే రిలేషన్ ఏంటి? ఇక్కడ ఏం చెప్పాం మనం? SI అనేది దేనికి సమానం? అసలుకి రెట్టింపు. అది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అవి తెలియకనే మనం ఏం రాస్తుంటామంటే నాన్ మ్యాథ్స్ అనేది ఎమ్మటి గుర్తొస్తుంది. SI = ఏమవుతుంది? 2P అవుతుంది.